నా ముందు పాషం యాదగిరి సార్ ఉన్నారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సో మీరు ఎట్లా చూస్తున్నారు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా ఇది మాది, మా ప్రాంతం ఇది, మేము చెప్పిన వాళ్ళకే ఇవ్వాలి, మమ్మల్ని ఒక్క మాట అంటే మేము సహించేది లేదు. గతంలో అద్దంకి దయాకర్కి అదే జరిగింది, ఆయన ఒక మాట అన్నందుకు. కైలాష్కి కూడా అదే జరిగింది, చెరుకు సుధాకర్ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దీన్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు? ఇప్పుడు తెలంగాణ అంతటా ఫ్యూడల్ సిస్టమే ఉంది, రాచరిక వ్యవస్థనే ఉంది. ఫ్యూడల్స్ అంటే ఎవడు? నిజాము, బ్రిటిష్ వాళ్ళ ఏజెంటు. బ్రిటిష్ వాళ్ళకి బానిసనే నిజాం, వాళ్ళకు బానిస ఊర్లలో దేశ్ముఖులు, దేశపాండేలు, పటేళ్ళు, పట్టువారీలు. అంటే ఫ్యూడల్స్ అంటే పన్ను వసూలు చేసి రాజు కప్పం కట్టేవాళ్ళు, దండం పెడతారు, మొక్కుతారు, నిజాం ఏది చెప్తే అది చేస్తారు, దొంగ పనులు చేయమంటే కూడా చేస్తారు. వాళ్ళు ఫ్యూడల్స్, వాళ్ళ కింద రైతులు, దొరల కింద రైతులు. ఇన్ని అంచెల సిస్టమ్ ఉంది, ఒక అంచె. ఇప్పటికీ నిజాం స్టేట్లో ఏదైతే ఫ్యూడల్ వ్యవస్థ ఉండేనో ఇప్పుడు 75 ఏళ్ళ తర్వాత కూడా అదే ఫ్యూడల్ వ్యవస్థ పరిపాలన చేస్తుంది. మళ్ళీ అదే డబ్బులు ఉన్నోళ్ళు, అదే భూస్వాములు, అదే పటేళ్ళు, అదే పటవారీలు, అదే నిజాంకు జీ హుజూర్ చెప్పిన వాళ్ళు. అప్పుడు రూమి టోపీలు వేసుకొని హిందూ రజాకారులు ఉండేవాళ్ళు కదా, హిందూ రజాకారులు వాళ్ళు రూమి టోపీలు వేసుకొని, ఎందుకంటే వాళ్ళు దొరతనం ఉండాలంటే, ఫ్యూడల్గా ప్రభు ఉండాలంటే, వాళ్ళు సుఖాలు అనుభవించాలంటే, వాడు అనేక మందిని పెళ్లి చేసుకొని ఏదైనా ఇష్టం వచ్చినట్టు చేయాలంటే నిజాంకు అడుగులకు మడుగులు వత్తాలి, పాదాలు బిసుకాలి. అట్లా పాదాలు బిసికి దొరలైన వాళ్ళే, నిజాంకు ఊడిగం చేసిన వాళ్ళే, నిజాంకు ఆఖరికి తార్పుల పని కూడా చేసిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే పరిపాలన చేస్తున్నారు, వాళ్ళ వంశమే పరిపాలన చేస్తుంది. నల్గొండ జిల్లా అయితే ఇంకా కొట్టొచ్చినట్టు చాలా నగ్నంగా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు చెరుకు సుధాకర్ లాంటి మేధావిని కూడా అంటారు, డాక్టర్ అయినా అంటారు. వాళ్ళు చెరుకు సుధాకర్ కాలి గోటు కూడా సరిపోరు. అద్దంకి దయాకరు పాపం దళితుడు, ఆయన అట్లనే అన్నారు, ఒకరిని కాదు అందరినీ. ఇప్పుడు కైలాష్ కూడా అడుగుతుంది, కైలాష్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు? కోమటిరెడ్డి ఉన్నారా? కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారా? మళ్ళీ ఆయన 16 పార్టీలు తిరుగుతారు, రాజగోపాల్ రెడ్డి, ఆయన సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళందరినీ ఇచ్చేటప్పుడే అధికారం, వాళ్ళకి టికెట్ ఇచ్చేటప్పుడు, మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే కాంగ్రెస్ పార్టీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. ఇటువంటి దొంగలు భూస్వాములకు ఇవ్వద్దు. భూస్వాములు అంటే ఎవరు? దొంగలే, ప్రజలను కొల్లగొట్టిన వాళ్ళే కదా. రజాకారులకు ఊడిగం చేసిన వాళ్ళే, రజాకారులకు దొంగలకు సద్దులు మోసిన వాళ్ళే, రజాకారు దొంగలకు సద్దులు మోసిన వాళ్ళే భూస్వాములు.